ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే స్టార్టప్స్ అనేవి ఒక మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అందుకే ఏదైనా ఒక కంట్రీకి స్టార్టప్ కల్చర్‌ని డెవలప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే స్టార్టప్స్‌లో 90% స్టార్టప్స్ ఫెయిల్ అవుతాయి. నేను లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చాలా స్టార్టప్స్‌కి మెంటర్‌గా వర్క్ చేశాను. ఈ ఎక్స్‌పీరియన్స్‌తో నేను మీకు ఈరోజు స్టార్టప్స్ ఫెయిల్ అవ్వటానికి 5 మేజర్ రీజన్స్ ఏంటో నేను మీకు ఈరోజు చెప్తాను. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్‌మెంట్. అంటే మీరేదైతే ఒక మార్కెట్‌లో మీ ప్రొడక్ట్‌ని సేల్ చేయాలనుకుంటున్నారో, మార్కెటింగ్ చేయాలనుకున్నారో, ఆ మార్కెట్‌కి మీ ప్రొడక్ట్ సూటబులా కాదా అని ఫస్ట్ మీరు చెక్ చేయాలి. ఆ చెక్ చేయకుండా మీరు ప్రొడక్ట్‌ని గనక లాంచ్ చేసి మార్కెట్‌లోకి తీసుకెళ్తే ప్రొడక్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అందుకే ఎప్పుడైనా ప్రొడక్ట్‌ని మార్కెట్‌లో లాంచ్ చేసే ముందే ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ అవుతుందా లేదా అని ముందే చెక్ చేసుకోవాలి. ఇంకొక మేజర్ రీజన్ వచ్చేసరికి ఫైనాన్షియల్ డిసిప్లిన్. చాలామంది స్టార్టప్ ఫౌండర్స్‌కి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండదు. అంటే వాళ్ళకి వచ్చిన కొద్దిపాటి ఫండింగ్‌ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ స్పెండ్ చేయాలి అనే ఐడియా ఉండదు. ఎప్పుడైనా మీకొచ్చిన ఫండింగ్‌ని ఫస్ట్ ప్రొడక్ట్ మీద, మార్కెటింగ్ మీద, సేల్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. అలా కాకుండా ఆఫీస్ రెంట్స్ కానీ, అదర్ ఎక్స్‌పెన్సెస్ కనుక మీరు స్పెండ్ చేస్తే మీ స్టార్టప్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో ఆల్వేస్ కీప్ దిస్ ఇన్ మైండ్. Whenever you want to invest on product, invest on marketing, invest on sales. థర్డ్ రీజన్ వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ రైట్ టీమ్. స్టార్టప్స్ ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకి మ్యాన్ పవర్ దొరకదు. ఎందుకంటే చాలామంది జాబ్ చేయాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ జాబ్ చేయాలనుకుంటారు కానీ స్టార్టప్స్ లాంటి చిన్న కంపెనీలో జాబ్ చేయడానికి ఇష్టపడరు. సో అలాంటప్పుడు చాలా తక్కువ మంది మన స్టార్టప్‌లో వర్క్ చేయడానికి వస్తారు. ఎంట్రీ లెవెల్ జాబ్స్, మిడ్ లెవెల్ జాబ్స్ అంటే ఓకే. కానీ పెద్ద పెద్ద రోల్స్ ఉంటాయి. లైక్ సీఎక్స్ఓ రోల్స్ కానీ, డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ, ఇలాంటి రోల్స్‌లో మనం ఎంట్రీ లెవెల్ పీపుల్‌ని తీసుకోలేం. మనకి ఎక్స్‌పీరియన్స్ పీపులే కావాలి. కానీ ఎక్స్‌పీరియన్స్ పీపుల్ ఆల్వేస్ దే వాంట్ టు వర్క్ ఫర్ ద బిగ్ కంపెనీస్. దే డోంట్ వాంట్ టు వర్క్ ఫర్ స్మాల్ కంపెనీస్ ఆర్ స్టార్టప్స్. ఇలాంటి ప్రాబ్లమ్ హ్యాండిల్ చేయడానికి దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ ఈసాప్స్. ఈ ఈసాప్స్ అనేవి ఏంటంటే మన కంపెనీలో ఉన్న ఈక్విటీని కొంత పర్సెంటేజ్ టాప్ లెవెల్ ఎంప్లాయీస్ ఎవరైతే మనం రిక్రూట్ చేసుకుంటామో వాళ్ళకి అలాట్ చేయొచ్చనమాట. ఈ ఈసాప్స్ గురించి మీకు సెపరేట్ వీడియో చేస్తాను. కానీ ఓవరాల్‌గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు స్టార్టప్ అయినా కానీ, మీరు టాప్ లెవెల్ మేనేజ్మెంట్‌ని కానీ, డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ, ఈవెన్ కో ఫౌండర్స్‌ని కూడా వాళ్ళ కోసం మీ ఈక్విటీని డైల్యూట్ చేసి మీరు మంచి టీమ్‌ని హైర్ చేసుకోవచ్చు. అనదర్ మేజర్ రీజన్ ఈస్ ఫౌండర్స్ ఆర్ వెరీ మచ్ అబ్సెస్డ్ టు దేర్ ప్రొడక్ట్ అండ్ స్టార్టప్. ఫౌండర్స్ ఎంత అబ్సెస్డ్ ఉంటారంటే వాళ్ళు ఎవరైనా వచ్చి ఫీడ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు కానీ, ఈవెన్ కస్టమర్ వచ్చి ఒక ఫీడ్‌బ్యాక్ ఇచ్చినా గానీ వాళ్ళు తీసుకునే పొజిషన్‌లో ఉండరు. అలా ఫీడ్‌బ్యాక్ తీసుకునే పొజిషన్‌లో లేనప్పుడు స్టార్టప్స్ అనేవి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో ఆల్వేస్ బీ ఆల్ ఇయర్స్. అంటే మీకొచ్చే కస్టమర్ ఫీడ్‌బ్యాక్ కానీ, మీకు మెంటర్స్ కానీ, అడ్వైజర్స్ కానీ, కో ఫౌండర్స్ కానీ, మీ టీమ్ కానీ ఏదైనా ఒక ఫీడ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకొని అట్‌లీస్ట్ కన్సిడర్ చేయండి. వాళ్ళు చెప్పిందల్లా చేయాలని రూల్ ఏం లేదు. కానీ వాళ్ళు చెప్పిన పాయింట్స్‌ని మీరు కన్సిడర్ చేసుకొని టేక్ దేర్ ఫీడ్‌బ్యాక్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ ప్రొడక్ట్ or your process, and if required the entire process of operating your startup. Another major reason, lack of expert guidance. Chala startup founders expert guidance తీసుకోరు. Try to recruit mentors, advisors and consultants who are more experienced in the field. మీరు ఏ మార్కెట్లో అయితే మీరు ఆపరేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ రెస్పెక్టివ్ ఏరియాస్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆ ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో ఆల్వేస్ ట్రై టు రిక్రూట్ ఎక్స్పర్ట్స్ హూ కెన్ హెల్ప్ యూ ఇన్ బిల్డింగ్ యువర్ స్టార్టప్. వాళ్ళ వల్ల మీ స్టార్ట్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఒక స్టార్టప్ సక్సెస్‌ఫుల్ అవ్వటానికి ఎక్స్‌పీరియన్స్డ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్. కీప్ దిస్ ఇన్ మైండ్. ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వీడియోస్‌లో నేను ఒక ఐడియా స్టేజ్ నుంచి ఒక స్టార్టప్‌కి ఇన్వెస్ట్‌మెంట్ ఎలా రైజ్ చేయాలి, ఆ స్టార్టప్‌ని ఒక యూనికార్న్ లెవెల్‌కి ఎలా తీసుకెళ్ళాలి, లేదంటే ఒక స్టార్టప్‌ని ఐపీఓకి ఎలా తీసుకెళ్ళాలి అనే ఎంటైర్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మీద వీడియోస్ చేస్తాను. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ స్టార్టప్, నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకో. మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా స్టార్టప్ స్టార్ట్ చేయాలనుకుంటే నా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో, షేర్ యువర్ ఒపీనియన్స్ త్రూ యువర్ కామెంట్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. Until then, signing off, Praveen VS, Business Strategist.